2019 బిజీగా ఉన్నాను. సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా మీరేమనుకుంటారు? పాపం అనుకుంటారు లేదా? నాకు ప్రత్యర్థి వేరే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను కూడా అనుకున్న పాపం. అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు. నేను చాలా సంవత్సరాలు చూశాను. అజాత్ శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు అతనికి. చనిపోయాడంటే బాధపడ్డాను. వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమంతా రక్తం, ఆ బెడ్ మీద రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి, అది కూడా ఎవరు చేశారు? వీళ్ళ మామ హాస్పిటల్, పిల్లనిచ్చిన మామ, భారతి గారి మామే, తండ్రి. ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది. భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో, యామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్య కాదు, గుండెపోటు కాదు, నన్ను చంపేశారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా, ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. తల మీద గొడ్డలతో నరికారు, భయంకరంగా నరికారు, మెదడు బయట వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది, ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఏం చెప్పిందో మీరు విన్నారు. ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని. రెండో రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా. నన్ను 40 ఏళ్ళు మీరు చూశారా లేదా అని అడుగుతున్నా. 78లో ఎమ్మెల్యే అయ్యా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 95లో అయ్యా. 9.5 సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం, దగ్గర 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశా. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. చేయని హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, రౌడీయిజం అవసరమా రాజకీయానికి? సేవాభావం కావాలి. అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో? చేతగాకపోతే చేతగాదని చెప్పాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, కఠినంగా ఉండాలనా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా? ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకోసం గట్టిగా ఉంటా, స్టబన్గా ఉంటా. నేరస్తులు
రాజకీయ ముసుగులో ఉంటే ముసుగు తీసి వీళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత, మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మోడుకొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరపే గ్యాస్ సిలిండర్ల విషయం కూడా చెప్పాను, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మళ్ళీ ఒకసారి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా కొంతమంది ఆలోచించండి. జీవో నెంబర్ 3ని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు 5(1) కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5(2) కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్లు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో, అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒక్క మంచి పని ఈరోజు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయను, ఉదయమే చేసేస్తా. అది నా మనస్తత్వం, కాబట్టి అది చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ P4 అదే సమయంలో బంగారు కుటుంబాన్ని ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రొసీజర్ కూడా చెప్తాం. దానిపైన మనం వైండప్ చేసుకుందాం. బంగారు కుటుంబం రమ్మ, మైక్ తీసుకొని చెప్పమ్మా, నీకు ఏంటి విషయం చెప్పు. నమస్కారం, గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000, 3కి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా. సార్ నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడిచ్చాం, మా డబ్బులు ఇచ్చాం. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, సార్. అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కి 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శనించి మిషన్ నేర్చుకున్నాను సార్. నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకున్నాను. ఓకే, ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి?